చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ స్కిట్స్ ని డెవలప్ చేసేటప్పుడు మన టీమ్ మెంబర్స్ ఎన్ని కష్టాలు పడతారో తెలుసా? చూడండి. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. నమస్కారం అండి, నేను మీ రాకెట్ రాఘవను. ఇది నా రిహార్సల్ రూమ్. కాసేపు అయితే మా జబర్దస్త్ షూట్ ఉంది, ఇంకా రిహార్సల్ జరగలేదు. మా వెంకీగాడు రామ్గాడు ఇంకా రాలేదు. ఫోన్ చేయండి. హలో హలో, రాము గారు ఎక్కడున్నారండి? వచ్చేస్తున్నాను సార్. ఆ వెంకీ ఎక్కడున్నాడు? వెంకీ నా రూమ్కి వస్తున్నాడు సార్, పికప్ చేసుకుని వస్తున్నాను. త్వరగా రండి సార్, ప్లీజ్ రండి. సార్ సార్ వస్తున్నా ఇంకా రిహార్సల్ అయిపోలేదు. దగ్గర ఉన్నా సార్, వస్తున్నా సార్. వచ్చేసారా? బాగే సార్. అదేంటి వెంకీ, నువ్వు ఆల్రెడీ సారీలో వచ్చేసావు? నాకు ఇచ్చేది ఇది ఒక్క గెటప్పే కదా సార్, అందుకే ఇంట్లో రెడీ అయ్యొచ్చు. కూర్చో సార్. ఈ రోజు మనం కొట్టాలండి. తప్పకుండా సార్, గ్యారెంటీ కొడతాం సార్. సార్ వెంకీ గారు, సారీ సార్, సారీ సార్, ఇక్కడ పెట్టుకోవచ్చు సార్. పక్కన పెట్టండి, అలవాటు అయిపోయింది. ఫస్ట్ రా. ఎవరు సార్? నాకేం తెలియట్లేదు. ఫస్ట్ ఏడుకుంటావు గారితో చెప్పాలి, రూమ్ లోకి ఎవరిని పంపించొద్దని. ఒక మంచి థాట్ వచ్చిందండి నాకు. ఏంటి సార్? అదేంటంటే, మీరు ఉంటారు వెంకీ గారు, మీరు అమ్మాయి గెటప్. ఓకే సార్. నేనుంటాను. అట్లాగే ఇందులో ఒక తాగుబోతు గెటప్ ఉండండి. తాగుబోతు గెటప్ అయితే నేను చాలా బాగా చేస్తాను అన్న. తాగుబోతు గెటప్ అయితే అన్నా నేను ఆగండి సార్, ఇంకా నేను డైలాగులు ఏమనుకోలేదు. బా, మీరు ప్లీజ్ కాసేపు దూరం వెళ్ళండి. మీరుంటారు వెంకీ గారు, మీరుంటారు, నేనుంటాను. ఒక పోలీస్ క్యారెక్టర్ ఉందండి. పోలీస్ క్యారెక్టర్ అయితే నేను చాలా బాగా చేస్తానన్నా. అన్నా చాలా బాగా చేస్తానన్నా, చాలా బాగా చేస్తానన్నా. నేను మిమ్మల్ని రమ్మని చెప్పానా? ఎందుకంటే ఇలా చేస్తారు? ప్లీజ్ కాస్త దూరం వెళ్ళండి. అండి కిట్ వచ్చిందండి. అయ్యి బాబు, వచ్చేస్తుంది సార్, వచ్చేస్తుంది. ఈసారి 15 రావాలండి. ఆల్రెడీ 7 వచ్చారు సార్, ఇంకొక 8 వచ్చి 15 వచ్చేస్తుంది. జనాలు కాదండి, రేటింగ్ గురించి చెప్తున్నాను. మొన్న పోయినసారి రచ్చరవి నిలబెట్టాడండి. స్కిట్టే కాదండి, నన్ను నిలబెట్టి కడిగేశారండి. ఈసారి నేను మిమ్మల్ని తప్పక నిలబెడతానండి. నాకు ఓపిక లేదండి, కిట్ బాగా వచ్చేలా చూసుకోండి. నిలబడలేను, వస్తానండి. థ్యాంక్ యూ సార్. హాయ్. అదండి రాము గారు. సార్ అందుకే చెప్తున్నాను కదా సార్, నా బుర్రేం పని చేయట్లేదు. ఈ రోజు గ్యారెంటీ సార్, చెప్తాను కదా. అమ్మా మీరందరు ఇక్కడ ఎందుకమ్మా? స్కిట్ లో లేని వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు కదా. స్కిట్ లో లేని వెళ్ళండి, స్కిట్ లో లేని వాళ్ళు వెళ్ళిపోండి, వెళ్ళండి. స్కిట్ లో లేని వాళ్ళు అందరూ వెళ్ళండి, బయటికి వెళ్ళండి. మీరు ఎలా వెళ్ళరు, నేను వెళ్తాను. పదండి వెళ్దాం. నేను బాత్రూమ్కి వెళ్తాను రావు గారు. సార్ నేనైతే బాగా వస్తాను సార్. ఎట్లా వచ్చేది? నేను వెళ్ళేది బాత్రూమ్కి. భయ్యా ప్లీజ్ దండం పెడతా, కొంచెం దూరం. ముందు ఆ డీజే వెంకిని పిలవండి సార్. ఫస్ట్ నేను పిలుస్తాను సార్. ఫస్ట్ మనం సాంగ్స్ చెప్పాలి. మనం చెప్తాను. సాంగ్ లేవున్నా మీరు చెప్తున్నాను, నేను చూసుకుంటాను. అది వెంకీ గారు, అది మనం ఫస్ట్ సాంగ్ ఏంటంటే. ఓకే అన్న, వదిలేసి నేను చూసుకుంటాను. రెండో సాంగ్ రెండో సాంగ్ ఓకే, అది ఓకే అన్న. మనకి మూడో సాంగ్ కూడా ఓకే. లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఓకే అన్న, నేను చూసుకుంటాను. ఇతనేంటి రామ్ గారు, ఏ సాంగ్ చెప్పకముందు అలా వెళ్ళాడు? ఏమో సార్ అర్థం కావట్లేదు సార్, మనం ఏం చేయాలనుకున్న అంతా కన్ఫ్యూజ్ చేస్తున్నా సార్. మీరు కూర్చోండి రామ్ గారు, ఏదో ఒకటి చెప్పండి. బుర్ర దుబ్బిస్తుంది సార్. మీరుంటారు, ఓకే నేనుంటాను. ఓకే రామ్ గారు, మనం వాళ్ళు నిలబడతాం. ఏంటి ఈ టైంలో కనుక డైరెక్టర్ గారికి మన విషయం తెలిసిందనుకో, చాలా డేంజర్. ఎట్లా తెలుస్తా సార్? మనం డిస్కస్ చేద్దాం, తొందరపడ్డా స్క్రిప్ట్. మనకి స్క్రిప్ట్ లేదని ఆయన తెలియదు అసలుకి. మనం ఫస్ట్ అలా నిలబడతాం, మీరు అటు నుంచి నిలబడతారు. ఓకే ఓకే రైట్ సార్. పంచులు ఏం అర్థం కావట్లేదు సార్. మీరు అలా అనకండి, డైరెక్టర్ గారికి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. మీరు పంచులు గించులు అనొద్దు ప్లీజ్. సంజీవ్ ఏం చేస్తున్నారు ఇక్కడ? రిహార్సల్ సార్, రిహార్సల్ చేస్తున్నారు సార్. స్కిట్ సార్, వాడు అబ్బాయి. ఏమి పెంచాలి మీరు కొంచెం. ఏంటి సార్? మొన్న లాస్ట్ టైం బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే డన్. వెళ్ళండి సార్. అదేమన్నా పబ్లిక్ టాయిలెటా? ఎప్పుడు ఇందులో కాస్తాడు, ఇట్లా వేరే రూమే లేదా? ఆయన నా సెంటిమెంట్ రూమే దొరికిందా? సార్, ఆయన సెంటిమెంట్ ఉండొచ్చు సార్. ప్లీజ్ దండ పెడతాం, మీరు రాయండి.
బాగా చెయ్యలే నువ్వు మొన్న అసలు. నెక్స్ట్ తప్పకుండా వస్తుంది సార్. అయ్యో చెయ్యాలి ఎంత మొన్న రచ్చరవి చూడు ఎంత బాగా చేసాడు అది. సార్ ప్లీజ్ తప్పకుండా చేస్తాను సార్. ఓకే వెళ్ళా. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ప్రతి టెన్షన్ తీసుకోండి, ఎవరన్నా రైటర్ పెట్టండి. నేను మీరేమంటారు? సార్ నేను మంచి రైటర్ సార్. రైటర్ గారా? మన స్క్రిప్ట్ రాశాను సార్, మన దగ్గర ఉంది సార్. వావ్ థ్యాంక్స్ అయ్యా, బ్రతికించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇంతవరకు జబర్దస్తులు వచ్చినాయి ఒక ఎత్తు సార్, నేను రాసిన స్క్రిప్ట్ ఒక ఎత్తు సార్. ఇంతకుముందు ఏమైనా రాసిన అనుభవం ఉందా? ఉంది సార్. ఎవరెవరు రాసావు? అంటే అప్పట్లో ధనరాజు వేణు వాళ్ళందరికీ రాశాను, అమ్మయ్యా. కానీ వాళ్ళు తీసుకోలేదు సార్. నీ దగ్గర ఏమైనా చెప్పు సార్ అది చాలా మంచి స్కిట్ ఉంది సార్. ఇది ఏంటంటే ర్యాకెట్ వేసుకుని మార్స్ గ్రహం మీదకి వెళ్తారు సార్, అక్కడి నుంచి ఉంటారు. ఆపు, అది మేము చేసాం ఆల్రెడీ. ఆల్రెడీ ముగ్గురం చేసామయ్యా. ఇందులో 4 వెళ్ళినట్టు రాశాను సార్, ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. అది ఇది ఏంటంటే సార్ అది స్పైడర్ మ్యాన్ రిటైర్ అయిపోతాడు సార్. మేము ఆల్రెడీ అది కూడా చేసాం. అందులో ఏజ్ ఎంత వేసారు సార్? 50. ఇందులో 52 వేసాను సార్ నేను. నచ్చలేదు. బయటికి వెళ్ళి అంటే ఏమన్నా మనకు ఉంటే చెప్పండి సార్, చేద్దాం. యాక్టింగ్ సైడ్ కూడా వాడుకోవచ్చు సార్ మీరు. వెళ్ళరా బయటకెళ్ళ. పని చేద్దాం, స్టేజ్ మీదకి వెళ్దాం, అందరం నిలబడదాం. లాస్ట్ కి ఇగో రామ్ గారు మీకు ఏది వస్తే అది చెప్పేసేయండి. వెంకీ మధ్యలో ఏది గ్యాప్ వస్తే నువ్వు ఆ గ్యాప్ డైలాగ్ చెప్పి రెచ్చిపోతాను సార్. అంతే కదా? ఏ మా ఇద్దరు ఇట్లా ఎవరికి ఇట్లా సార్ నేను చాలా మంచి యాక్టర్ సార్, చాలా బాగా చేస్తాను సార్. అవునా? లైనే ఓకే కానీ ఈ రోజు ఎందుకు సార్ టైం వేస్ట్? రాము గారు అతను మంచి యాక్టర్ అంట, మనకి ఎలాగో మంచి యాక్టర్ కావాలి. చెప్పండి అంటే అభి పంపించాడు సార్ మిమ్మల్ని కలవమన్నాడు సార్. అభి పంపించాడు. ఏ అభి దగ్గర ఖాళీ లేదా? మేము మిమిక్రీ బాగా చేస్తాను సార్ నేను. అవునా? ఎవరి వాయిస్ బాగా చేస్తావు? మీకు అన్ని చేస్తాను సార్. ఏదో ఒకసారి మహేష్ బాబు వాయిస్ అయ్యి. అంటే అది ఒక్కటి రాదు సార్, పవన్ కళ్యాణ్ వాయిస్ ప్రాక్టీస్ చేయలేదు సార్, చేస్తుంది ప్రాక్టీస్. సరే ఈజీ టోన్, అందరికి ఇష్టమైన హీరో చిరంజీవి గారి వాయిస్ చెయ్యి. అంటే గొంతు బాగోలేదు సార్, లేకపోతే వచ్చేస్తుందండి అది. సరే ప్రకాష్ రాజ్ గారి వాయిస్ చెయ్యి. అంటే అది నీకేమవుతుందా? చేతులంటే స్క్రిప్టా? అవును సార్. స్క్రిప్ట్ బాగా రాస్తావా? అవును సార్. స్క్రిప్ట్ బాగా రాస్తాడంట. చెప్పండి. అంటే నా క్యారెక్టర్ ఉందా సార్? నువ్వు ఏదో ఒకటి ప్రూవ్ చేసుకో, తర్వాత వస్తుంది కదా. సారీ అన్న, క్యారెక్టర్ ఉంటేనే ఇస్తాను. నేను చెప్పేది రండి సార్, స్టేజ్ మీదకి వెళ్ళాక మీకు ఏదొస్తే చెప్పండి. వెంకీ ఏది మర్చిపోతే అది వేసేయ్. మీకు ఏడ పంచ్ అనిపిస్తే అది చెప్పేసి అంతే. ఓకే సార్ అన్ని బాగున్నాయి. ఫినిషింగ్ ఏంటి? ఫినిషింగ్ ఏంటి? వాళ్ళు సాంగ్ వేస్తారు, స్కిట్ అయిపోయిందని చెప్తాం అంతే. పదండి మనం ఫస్ట్ స్కిట్ చేయడానికి వెళ్దాం. రోజా గారు సో డైరెక్టర్ గారు లాగా బాగా చేశారు, బాగా ఫుల్ వెయిట్ మొత్తం పక్కన వాళ్ళ మీద వేసేసి బాగా చేయాలి అని. కానీ మీరు ఏదైతే రిహార్సల్లో చేశారో అదే జరిగింది. మేము లోపలికి వెళ్ళాక మళ్ళీ ఎంట్రీ అయ్యి రాఘవ్ గారు వచ్చి వేరేదో చేయబోతున్నారు అనుకున్నాం. సో హాఫ్ స్క్రిప్ట్ చూసినట్టుంది, ఇంకా ఏదో హాఫ్ మిస్సింగ్ లాగా ఉంది. మీకు ఏమైనా అర్థమైంది సార్? థాట్ బాగుంది రావా, ఇంకొంచెం జనరేట్ చేసింటే బాగుండేది కామెడీ. అసలు నువ్వే చేస్తుంటే బాగుండేది మెయిన్ కంటెంట్. నువ్వేమో వెంకీకి ఇచ్చేటికి వెంకీ ఒక లెవెల్ కూడా ట్రై చేశాడు ఇమిటేషన్, బట్ నువ్వు వెంకీ అండ్ రాము ముగ్గురు కలిసి చేస్తుంటే మాత్రం ఎవరో ఒకరిని మన జబర్దస్త్లో ఎనీ ఆర్టిస్ట్ వచ్చి గెస్ట్ అపియరెన్స్ లో ఇచ్చేయాలంటే చాలా బాగుండేది. బట్ స్టిల్ ఇట్స్ నావల్ థాట్ బాగుంది, గుడ్.